చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఫేమ్ ని మనీని చేజ్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఫిల్మ్ మేకర్సే స్టోరీ టెల్లర్స్ ఉంటారు. వాళ్ళలో ఒకరే రాజ్ రాచకొండ. ఆయన సినిమాలు అటెన్షన్ కోసం స్క్రీమ్ చేయవు, కానీ ఆయన సినిమాలు చేసే సౌండ్, ఆ మెలడీస్ మనతోని కొన్ని ఏళ్ల పాటు ఉండిపోతాయి. ఆయన ఫస్ట్ సినిమా మల్లేశం ఒక క్వైట్ రెవల్యూషన్, ఒక పోయటిక్ హార్ట్ వార్మింగ్ ట్రిబ్యూట్. కార్మికులకి, ప్రాంతానికి, ఒక భాషకి, ఒక పాటకి. అది జస్ట్ ఒక బయోపిక్ కాదు, స్క్రీన్ పైన ఒక ప్యూర్ ఎమోషన్, సింపుల్, ఆనెస్ట్, బ్యూటిఫుల్. దాని తర్వాత ఇంకో అద్భుతమైన సినిమా వచ్చింది, 8 AM మెట్రో. హిందీ సినిమా, చూడకపోతే చూడండి, యూట్యూబ్ లో అవైలబుల్ ఉంది ఫ్రీగా. బట్ దీంట్లో ఇద్దరు స్ట్రేంజర్స్, ఒక మెట్రో రైడ్, ఇదొక సోల్ఫుల్ జర్నీ, ఫ్రెండ్షిప్ పైన, హీలింగ్ పైన ఒక పోయటిక్ టేక్. ఈ మధ్య మెంటల్ హెల్త్ మీద చాలా సినిమాలు మాట్లాడుతూ ఉన్నాయి, కానీ ఈ సినిమా మాట్లాడనంత ఇంపాక్ట్ఫుల్ గా ఇంకే సినిమా కూడా మాట్లాడలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే దీంట్లో లెక్చర్స్ ఏం లేవు, మెలో డ్రామా ఏం లేదు, జస్ట్ 2 adults గోయింగ్ త్రూ లైఫ్. అండ్ అక్కడ కనెక్షన్ ఎట్లా ఏర్పడ్డది, దాంట్లోంచి ఎట్లా ఇంపాక్ట్ వచ్చింది, ఎట్లా హీల్ అయ్యారు. ఐ మీన్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సినిమా అది. అండ్ నౌ రాజు గారు 3వ సినిమాతో రాబోతున్నారు, అదే 23. జస్ట్ ఇప్పుడే ట్రైలర్ డ్రాప్ అయింది. ఒక తెలియని ఎక్సైట్మెంట్ రాజు గారి సినిమా అనగానే, ఎందుకంటే ఆయన సినిమాల ఇంపాక్ట్ నా పైన చాలా డీప్ ఉన్నది. సో ఆయన ఇంకో కొత్త కథతో వస్తున్నారు, కొత్త ఇమోషన్ తో వస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇంకొన్నేళ్ళు గుర్తు పెట్టుకునే సినిమానే తీస్తారు, ఆ నమ్మకం అయితే నాకున్నది. సో 23 సినిమా చూస్తే చాలా హార్డ్ హిట్టింగ్ అనిపిస్తున్నది, బట్ ఆల్సో ఆ రూటెడ్నెస్ అనిపిస్తున్నది. రాజు గారి సినిమాల్లో ఉండే అథెంటిసిటీ, ఆ భాష, ఆ మనుషులు, ఆ గ్రౌండెడ్నెస్ అన్ని అట్లనే ఇంటాక్ట్ ఉన్నాయి. ఈ మూవీలో ఇమోషన్స్ ఇంత స్ట్రాంగ్ ఉన్నా కూడా ఆయన సినిమా అరవట్లేదు. అదే సైలెన్స్ లోంచి, అదే పోయిటరీలోంచి ఆయన కథలు పాట పాడుతున్నాయి. కానీ ఈసారి చాలా పవర్ఫుల్ పాటనే పాడుతున్నట్టు అనిపిస్తున్నది. సో May 16th రిలీజ్ ఈ 23 అనే సినిమా. నేనైతే చూస్తున్నా. మంచి సినిమాలు, గొప్ప సినిమాలు ఇష్టపడే వాళ్ళు కూడా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. సో ఎస్, డూ నాట్ డిసప్పాయింట్ గైస్. 23 on May 16th.